రండి కూడికను ఆరంభించుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మదైన దేవ, గొప్ప దేవ, మరొకసారి సాయంకాల వేళ తండ్రి నువ్వు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ఎంతో స్తోత్రం చేస్తున్నాను తండ్రి. నేను పాటలు పాడట్లో, నీ యొక్క వాక్యం ధ్యానించట్లో, ప్రార్థనలో తండ్రి ప్రార్థన చేసేట్లో అన్నింటిలో సాయం చేయమని, వాడబడుతూ నీకు దాసుని జ్ఞాపకించుకోమని ముందున్న సమయం తండ్రి నీకే అప్పగిస్తూ వేస్తున్నాడు పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 558. సియోన్ గీతంలో నుంచి 558 పాట పాడుకుందాం. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. 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 నన్ను దీవించు వరకు. నీటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదావంచు. నీటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదావంచు. మాదు హృదయ కోర్కెలనెల్లా సఫలపరచువాడా. మాదు హృదయ కోర్కెలనెల్లా సఫలపరచువాడా. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. లోతు నుండి అబ్రాహాము వేరుపడిన విధముగా మమ్ము. లోతు నుండి అబ్రాహాము వేరుపడిన విధముగా మమ్ము. లోకము నుండి వేరుపరచిన లోకనాథ నీవేగా. లోకము నుండి వేరుపరచిన లోకనాథ నీవే. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. సియోనులో నుండి నీవు మమ్మును ఆశీర్వదించెవు. సియోనులో నుండి నీవు మమ్మును ఆశీర్వదించెదవు. ఇమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించువాడా. ఇమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించువాడా. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. మాదు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి. మాదు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి. ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా.
ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా, దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. గుండె జారిపోవునట్లు మండిపడచు శత్రురేగా, గుండె జారిపోవునట్లు మండిపడచు శత్రురేగా, అండయై మము ఆదరించు బండయైన క్రీస్తు ప్రభు, అండయై మము ఆదరించు బండయైన క్రీస్తు ప్రభు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. ఆది అంతము లేని దేవా, అల్ఫయు ఓమేగయు నీవే. ఆది అంతము లేని దేవా, అల్ఫయు ఓమేగయు నీవే. హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా. హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. ప్రార్థన చేసుకుందాం. సాయంకాల కూడికను ఆరంభించుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా మేము మీ గృహాల్లో మాతో పాటు ఏకీవించవలసిందిగా యేసుక్రీస్తు నామములో మనవి చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకొని కూడికను ఆరంభించుకుంటాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, యేసు ప్రభువా, గొప్ప దేవా, యుగ యుగములకు సజీవుడా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మా దేవా, నిజమైన దేవా, పాపిని ప్రేమించి పాపి యొక్క రక్షణార్థమై మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మాకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన ప్రశస్తమైన రక్షణ బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. గత కాలం అంతట్లో నుండి కూడా మేము అనేక దినాల నుండి ప్రార్థన చేస్తున్న ప్రకారం కోవిడ్-19 యొక్క ప్రత్యేక కూడికలు కలిగి ఉన్నాం. కోవిడ్-19 యొక్క కూరల నుండి, దాని ప్రభావం నుండి విడుదల పొందాలని కోరుచున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రములను, మా జిల్లాలను, మా ప్రాంతీయ ప్రజలను దయతో కరుణించండి. పాపముల నుండి విడుదల, రోగము నుండి విడుదల, కరోనా నుండి విడుదల పొందినట్లుగా సహాయం చేయండి. మీరు మాత్రమే మాకు విడుదల ఇచ్చే దేవుడు అని విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చున్నాం. సమయంలో మీ వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానించుండగా మీ స్వరము మాకు అనుగ్రహించండి. మీ మాటలు మాకు అర్థమయ్యేలాగున చేయండి. మీ యొక్క దైవ సన్నిధిని మీరు అనుగ్రహించుమని, మీ కృపగల సహాయమును కోరుకుంటూ అన్ని విషయాల్లో మహిమ పొందమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ లేఖనం నుండి కొన్ని మాటలు చదువుకుంటాం.
చదువుకొని మనం ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం. దేవుని వాక్యం నుండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయుమని యెహోవాకు మొరపెట్టెను. కాబట్టి ఇక్కడ మోషే దైవజనుడు, దేవుని సేవకుడు, తన సహోదరి అయిన మిర్యాము కొరకు చేయుచున్న ప్రార్థనను మనం గమనిస్తున్నాం. ఏం ప్రార్థన, తనకేం జరిగింది అని మనం ఈ అధ్యాయంలో చూస్తే సంక్షిప్తంగా ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. మోషే తాను ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు తనకు విరోధముగా సనుగుతూ మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఇలా చేశావంటే, దేవుడు నాతో మాట్లాడాడు, చేశాను అని తాను చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మోషే చేతనే మాత్రమే మాట్లాడాడు ఆ దేవుడు, మాతో పలకలేదా, ఆయన మాతో మాట్లాడలేదా అని వారు చెప్పుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలో యెహోవా వారి యొక్క మాటను విన్నాడు. ఎందుకనగా మోషే భూమి మీద ఎంతో సాత్వికమైన వ్యక్తి, దేవుని మాటకు లోబడే వ్యక్తి, దేవుని వాక్యమును నెరవేర్చే వ్యక్తి. అట్లు కాగా వీరు యెహోవా మేఘస్తంభములు దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములో నిలిచి, అహరోను మీరు ఎవరు పిలుస్తా వచ్చాడు. వారిద్దరు రాగా, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండేలా యెహోవానకు నేను దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు. కాబట్టి మోషే విషయంలో దేవుడి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అతడు నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. ఎంతోమంది సాక్ష్యాలు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. మోషే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు, దేవుని మాటకు లోబడేవాడు. కానీ వీరిక్కడ అహరోను మరియు మిర్యాములు ఇరువురు కలిసి కూడా మోషేకు విరోధంగా మాట్లాడినట్టు ఈ సందర్భంలో మనం గమనిస్తాం. ఆ కారణం బట్టి ఏమైందట, ఇక్కడ మనం చూస్తే మోషేకు విరోధంగా మాట్లాడిన మాటలకు దేవుడు అడుగుతున్నాడు, మీరు ఎందుకు భయపడలేదు? భయపడకుండా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు యెహోవా కోపం వారి మీదకి వచ్చారు. యెహోవా కోపం వారి మీదకి రాగా మిరియాముకు తెల్లని కుష్టు వచ్చినట్టుగా మనం గమనిస్తాం. మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను అన్నాడు, అయ్యా నా ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. కాబట్టి ఒక పశ్చాత్తాపములోనికి అహరోను వచ్చాడు. పాపం చేసిన మాట వాస్తవమే, దేవునికి విరోధంగా మాట్లాడిన మాట వాస్తవమే. మేము విరోధులమైపోయాం, మేము దైవజనుడిని ధిక్కరించాం, తృణీకరించాం, విరోధంగా మాట్లాడినాం. దేవుడు తనతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా అని కూడా మేము హేళన చేశాం. అయితే దయచేసి మా పాపం మా మీద మోపొద్దు. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికీ సగం మాంసం క్షీణించే శిశువు శవం వలె ఆమెను ఉండనీయకుమని
మోషేతో చెప్పినాడు. ఆరోన్ వచ్చి చెప్పగా మోషే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రార్థన మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. కాబట్టి ఆమె మాట్లాడిన మాటలను బట్టి మోషేకు హృదయంలో ఎంతో బాధ ఉంది. తనను దూషించిన కారణాన్ని బట్టి, ద్వేషించిన దాన్ని బట్టి మోషే హృదయం ఎంతో ఆకలితో నింపడి ఉంది. అందుకే దయచేసి మా అక్కను, నా సహోదరిని స్వస్థపరచు దేవా, బాగు చేయదేవా అంటలేడు. దయచేసి ఈమెను బాగు చేయము. కాబట్టి కొన్నిసార్లు మనకు కొంతమంది విషయంలో ప్రార్థన చేయడానికి కూడా సరిగా మనసు ఉండదు. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు కోరిన దాన్ని బట్టి ప్రభు యొద్దకు వచ్చి మనము మన తప్పిదములు క్షమాపణ కోరుతూ, మనము కోపము కానీ, సంశయము కానీ, కపటము కానీ ఏది కూడా మన హృదయంలో ఉంచుకోకుండా యథార్థ హృదయముతో మోషే వలె దయచేసి దేవా ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెడతా వచ్చా. మనం కూడా అట్లు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో పరిస్థితుల కొరకై మన దేశం, మన కుటుంబం, తోటి సేవకులు, విశ్వాసులు, దేవుని ప్రజలు, లేక ప్రభు యొద్దకు రాకుండా కఠినత్వంలో కాలం గడుపుతున్న ప్రజల కొరకు కూడా ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ఏం ప్రార్థించాలా? దయచేసి దేవా వీరిని స్వస్థపరచుము, దయచేసి వీరిని రక్షించుము, దయచేసి వీరిని బాగు చేయము. ఎందుకంటే ఈ పాపం అనే బలహీనత చేత ఎంతో బలహీనలైపోతున్నారు. పాపం అనేది మానవుని యొక్క ఎముకలకు కుళ్ళు పడతా ఉంది, ఎముకలను క్షీణింపజేస్తూ ఉంది, ఆరోగ్యము కలగనివ్వదు. ఆరోగ్యం రావాలి అంటే ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే హృదయంలో నుండి, మన దేహంలో నుండి పాపం వెళ్ళిపోతుందో అప్పుడే శక్తివంతులముగా, ఆరోగ్యవంతులముగా మార్చబడతా. దేవుడు బాగు చేస్తాడు. బాగు చేసే దేవుని యొద్దకు మనం రావాలా, బాగు చేసే దేవుని చేతులకు సమర్పించుకోవాలా. ఎవరు బాగు చేస్తారు కదా? లోకంలో ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాం. ఎవరు, ఏ డాక్టర్ మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఏ మందు మంచిగా పనిచేస్తుంది, ఎక్కడ వ్యాక్సిన్ దొరుకుతుంది, ఎక్కడ స్థలము ఖాళీగా ఉంది, ఎక్కడ బెడ్ దొరుకుతుంది, ఎక్కడ ట్రీట్మెంట్ ఉంది, ఎంత వెతుకుతున్నామండి. ఎంత వెతుకుతున్నారు ప్రజలు. ఎంత వెతికినా ఒక దగ్గర దొరకకపోతే, ఒక రాష్ట్రంలో దొరకకపోతే ఇంకో రాష్ట్రానికి ప్రజలు తరలించబడుతున్నారు. కారణం ఏంటి? మానవునికి స్వస్థ అవసరం. అదేవిధంగా మానవునికి పాపపు రోగము కొరకై స్వస్థత కూడా అవసరం. దాని కొరకై ప్రభువు యొద్దకు రావాలా. ప్రభువా, దయచేసి నన్ను బాగు చేయము, దయచేసి నా వారిని బాగు చేయము, నా కుటుంబీకులను బాగు చేయము. విలాపముతో, దుఃఖముతో మోషే దేవుని సన్నిధికి వచ్చి తన సహోదరి అయిన మిరియాము నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అట్లా మనం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉన్నది. యెషయా గ్రంథం 39వ అధ్యాయం, యెషయా గ్రంథం 39వ అధ్యాయం గమనించండి. దేవుని వాక్యములో మొదటి వచనం 39:1 ఆ కాలమందు బబులోను రాజును వరదాను కుమారుడైన మెరోదకదాసు హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను, కానుకలను అతని యొద్దకు పంపగా, హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి. హిజ్కియా రోగి అయ్యాడు, బాగయ్యాడు. హిజ్కియా రోగి అయ్యాడు, బాగు అయ్యాడు. ఎట్లు బాగయ్యాడు అని మనం చూస్తే, హిజ్కియా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా వచ్చాడు. తన బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తా వచ్చాడు. దేవుని మందిరం యొక్క గోడల తట్టు త్రిప్పబడి ప్రార్థన చేస్తా వచ్చాడు. దేవా, నీ మందిరము నేను ఎట్లు బాగు చేస్తునో, శిథిలమైన గోడలను ఎట్లు బాగు చేస్తునో, ఎట్లు కాపాడితినో, దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. హిజ్కియా కన్నీళ్లు విడుస్తా వచ్చాడు. హిజ్కియా ప్రార్థన చేస్తా వచ్చాడు. ఎట్లా? దేవాని దృష్టికి అనుకూలంగా ఉంటిని, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము. హిజ్కియా కన్నీళ్లు విడువగా ఆ కన్నీళ్లు దేవుడు చూచాడు.
ఇప్పుడు మనం చూస్తున్నాం రోగి అయి బాగుపడిన సంగతి. ప్రభు యొద్దకు రావడం ద్వారా ఒక రోగి బాగుపరచబడుతున్నాడు. దేవుని యొద్దకు వచ్చడం ద్వారా ఒక బలహీనుడు బాగైతున్నాడు, స్వస్థత పొందుతున్నాడు. మనం కూడా ప్రభు యొద్దకు రావడం ద్వారా, ఇంకా మన రక్త సంబంధులు, మన బంధుమిత్రులు, మనతో సంబంధం కలిగి ఉన్నవారు ప్రభు యొద్దకు వస్తేనే తప్ప వారు స్వస్థత పొందలేరు. ఈ మాట మనం ఎంతో జాగ్రత్తగా వాళ్ళు చెప్పాలి. ప్రభు యొద్దకు రండి, ప్రభు యొద్దకు వస్తేనే మీరు స్వస్థపరచబడతారు కదా. యోహాను సువార్తలో సందర్భం ఉంది. ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యాడు, జ్వరంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రధాని యేసుప్రభు యొద్దకు వచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభు యొద్దకు వచ్చి చెప్పాడో వెంటనే ఏం జరిగిందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడ సాగేనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచెనని అతనితో చెప్పారు. నిన్న 1 గంటకు జ్వరం విడిచాను. ఎప్పుడు ఆ 1 గంట, ఎప్పుడు ఆ సమయం అంటే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాడు గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. కాబట్టి యేసు ప్రభు ఏ గంటకైతే నీ కుమారుడు స్వస్థపరచబడును గాక అని చెప్పాడో ఆ గంటకే ఆ కుమారుని జ్వరం వెళ్ళిపోయింది, స్వస్థత దొరికింది, భద్రత దొరికింది, బాగైపోయాడు. కుమారుడు బ్రతికి ఉన్నాడు, కుమారుడు బాగుపడసాగెను, స్వస్థపరచబడతా వచ్చాడు, బాగైతా వచ్చాడు. తాను దేవుని కార్యమును, దేవుని హస్తమును చూడగలిగాడు, రుచించగలిగాడు. దేవుని హస్తములోని శక్తిని ఆ యొక్క ప్రధాని గమనించగలిగినాడు. ఇక్కడ కూడా మనము మిరియాము విషయంలో మనం గమనిస్తే, మిరియాము కూడా ప్రవక్త యొక్క శక్తిని లేక మోషే యొక్క ప్రార్థనలో శక్తిని గమనిస్తా వచ్చింది. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసిన ఆమె 7 దినములు సిగ్గు పడును కదా, ఆమె పాలెం వెలుపల 7 దినాలు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకోను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపల గడిపింది. మిరియాం మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరి. తర్వాత జనులు అదొరదుయి త్వరతో అరణ్యములో దిగిరి. కాబట్టి మిరియాం బాగైపోయినట్టుగా మనం చూస్తాం. ఎట్లు మోషే ప్రార్థన చేయగా తన దేహములో తాను స్వస్థ పొందాడు చూస్తాం. కాబట్టి ఇక్కడ మిరియాము జీవితములో ఎప్పుడైతే దేవుని దాసుడైన మోషేను ధిక్కరించిందో అప్పుడు భయంకరమైన వ్యాధి వచ్చింది. కనుక ఈ దినాల్లో మన దేశం మీద కూడా చూస్తే సత్యాన్ని గమనించాలా. ఎంతో మంది దేవుణ్ణి అవమానపరిచారు, సువార్తను, వాక్యాన్ని, దేవుని దాసులు నిందించేవారు ఉన్నారు, ఇంకా ఉన్నారు, హతమార్చేవారు ఉన్నారు, కొట్టేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు. అందుకే మన దేశం ఇంకా రోగముతో, పాపముతో, వ్యాకులంతో, దుఃఖ బాధతో నింపబడి ఉంటాం. దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మరలా ఆ ప్రవక్త యొద్దకు వచ్చి, అయ్యా నీకు విరోధంగా చేసిన పాపము మేము మా మీద మోపకు, అహరోను ప్రార్థించినట్లుగా, లేక మోషే మిరియాము కొరకు ప్రార్థించినట్లుగా, దేవా దయచేసి ఈమెను బాగు చేయుము. ఇక్కడ 2 ప్రార్థనలు మనం చూస్తున్నాం. ఒకటి, మా మీద పాపమును మోపకుము. రెండవది చూస్తున్నాం, దయచేసి ఈమెను బాగు చేయుము. అహరోను చేశాడు ప్రార్థన పాపం మోపకని, మోషే చేశాడు నా సహోదరి అయినా లేక ఈమెను మిరియామును బాగు చేయము. మనము కూడా మన తోటి వారి కొరకై, మన బంధుమిత్రుల కొరకై, మన స్వప్రజల కొరకై ప్రార్థించడం ఎంతైనా అవసరం. అట్లు ప్రార్థనాపూర్వకముగా మనం జీవించడం, ప్రభువు కొరకు నమ్మకముగా మనము జీవించి
ప్రార్థన ద్వారా విజయం పొందడం, అట్లా మనం నేర్చుకొని దేవుని కొరకు జీవించడానికి, ప్రభువు కొరకు మన జీవితం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. సమయంలో ప్రార్థన చేసి ముగించాక మరలా జూమ్లో కాన్ఫరెన్స్ కాల్స్లో చేసేవారంతా కూడా ప్రార్థనలో మనము సమయం గడుపుతాం. ఏదైనా అవసరతలు ఉంటే దయచేసి మేము ఈ ప్రార్థన మనవులు కూడా మాకు వాట్సాప్లో మెసేజ్లో అటు తెలపండి. తద్వారా మీ కొరకై కూడా మేము ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వయుగంలో సజీవుడా, మాకు సరిపోయిన దేవా, మా ప్రధాన యాజకుడా, మాకు అనునిత్యము మా ఇళ్ళ మీరు మంచి దృష్టి కలిగి ఉన్న దేవా, స్తోత్రాలు. నీతిమంతుడా, ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవా, జవాబు ఇచ్చే దేవా, స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నా. తండ్రి, మోషేకు విరోధముగా ఆరోను మిరియాములు, దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే ఆ కూస్తురిని వివాహం చేసుకున్నా అంటే దేవుడు నీతోనే మాట్లాడా అని సేవకుని తండ్రి హేళన చేశారు, అవమానపరిచారు. దేవుని కోపం వెంటనే వారి మీదకి వచ్చింది. మిరియాము కుష్ఠరోగముతో పొడతో నింపడి ఉంది. మరలా కుష్ఠరోగం పోవడానికి ఇది పాపం చేశామని ఆహారం గ్రహించాడు. అవును, ఈ తప్పు, ఈ రోగం వచ్చిందంటే మేము పాపం చేశాం. మోషే, మేము పాపం చేసినాం, కానీ మా మీద పాపం మోపకు అని దేవుణ్ణి అడుగు అని ఆహారం చెప్తున్నాడు. అట్లా మోషే ప్రార్థన చేశాడు, దేవా దయచేసి ఈమెను బాగు చేయము. ఎప్పుడైతే వెంటనే మోషే ప్రార్థన చేశాడు, స్వస్థ వచ్చింది. కనుక నేడు దేశంలో, రాష్ట్రంలో, గ్రామాల్లో, పల్లెల్లో ఎంతో మంది సేవకులు హింసిస్తూ, కొడుతూ, తిడుతూ, నిందిస్తూ, అవమానపరుస్తూ తండ్రి ఉంటూ ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఉన్న రోగాన్ని కొని తెచ్చిన కనుక దీనిని విడుదల పొందిన నిమిత్తమై ప్రభా మా దేశాన్ని ఒకసారి మార్చు. మేము పాపలము, బుద్ధిహీనులు, మా మీద పాపం మోపకమని ప్రార్థన చేయడానికి, అప్పుడైతే మేము ఈ రోగం నుండి విడుదల పొందుతాం, స్వస్థ పొందుతాం. కనుక దేశం గ్రహించినట్లుగా వారి హృదయాలు ఆత్మకార్యం, రక్షణ కార్యం, సమృద్ధి అయిన శిల్వ కార్యం ప్రభా మీ రక్త ప్రోక్షణ ద్వారా వారిని ప్రతి ఒక్క వ్యక్తిని కడిగి పవనపరిచి, అంగీకరించి, స్వస్థపరిచి, బలపరిచి మమ్మను మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ సహాయం కోరుకుంటున్నాం. మీ దాసులను సేవలో, పరిచయలో, ప్రయాణంలో తోడుగుండము. నూతన యెరూషలేము పరిచర్య మందిరము, గృహమును, సేవకులను, విశ్వాసులను, చేర్చబడిన తండ్రి కుటుంబాలందరినీ కూడా వాక్యానుసారం బలపరచు. ఇంకా బేతేల్లో ఉన్న కుటుంబాలను కూడా ఆశ్రయించు. ఆత్మీయులు వచ్చి చంద్రపూర్ ప్రాంతంలో జరుగుతున్న సేవ అంతటి విస్తరింపచ్చే. ప్రత్యేక కోవిడ్ పాజిటివ్తో ఉన్న బాధపడుతున్న సౌర్ డేవిడ్ అని స్వస్థపరచము, ఆరోగ్య తినింపు, శక్తి దయచేయము, తినబుద్ధి పుట్టించము, స్వస్థపరచము. తిరిగి సహోదరి ఎస్తేరు, పౌలు తండ్రి తాను కూడా లోకాన్ని వదిలిపెట్టేసిన పిల్లలు, భార్య దుఃఖంలో ఉన్నారు, ఆదరించు. మీరే పరలోక భర్తవుగా, తండ్రివిగా పిల్లలకు ఉండండి, ఆదరించండి, కనికరించండి. తిరిగి బేతేల్లో మా ప్రియ సహోదరి పిస్కిలక్క తండ్రి నిమోనియాతో బాధపడుతుంది, స్వస్థపరచు, ఆరోగ్యత నింపు. తిరిగి శాంతక్క, శద్రకు, సురేష్ జ్వరాలతో ఉన్నారు, వారిని కూడా స్వస్థపరచండి, ఆరోగ్యాలతో నింపండి, కనికరించండి. ఈ విధంగా బేతేల్లో చేర్చే ప్రతి బిడ్డలను, బిడ్డ బ్యూలా, నివేదిత, వారిని కూడా సంపూర్ణ స్వస్థతతో నింపి బలపరచము. మీ దాసు జెర్మియా గారు కూడా హాస్పిటల్లో ఉన్నాడు, అడ్మిట్ అయి మంచి ఆరోగ్యత నింపండి. దాసు సత్యపాల్ బ్రదర్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు, మంచిర్యాల వైపుగా. దాసును స్వస్థపరచండి, ఆరోగ్యత నింపండి. ఇంకా అనేక దైవజనులు, సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు, సంఘ పెద్దలు, బాధ్యతగల సహోదరులు, పరిచర్య విషయంలో భారం కలిగిన వారు బలహీనులు అవుతుండగా వారిని మీరే తాకండి. ప్రభా కుటుంబాల్లో తల్లిదండ్రులు లేని వారిని, అనాథలను, విధురాలను ఆదరించండి. మీరే భర్తవుగా, తండ్రివిగా ఉండి పోషించండి. ఈ దినాల్లో పొలం పనులు కలిగి ఉన్నారు బిడ్డలు, కోతల కొరకు, కటింగ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచండి, వర్షము ఆటంకాలు తప్పించండి, తగిన పనులు క్రమంగా జరిగించండి. ఇంకా సరే వ్యాక్సిన్లు కూడా కొన్ని స్థలాల్లో లేవు, సరైన వ్యాక్సినేషన్స్ దయచేయము.
బిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కరోనా నుండి విడుదల దయచేయము. ఈ కోవిడ్-19 యొక్క బారి నుండి, సిమ్టమ్స్ నుండి కానీ, అంటువ్యాధులను తప్పించి మీ రెక్కల కింద భద్రత, ఆరోగ్యము మీరు అనుగ్రహించి మయం పొందమని ప్రార్థన చేస్తున్నా. మీ తోడు, మీ దైవిక సన్నిధి అనుగ్రహించము. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా బిడ్డలు ఎక్కడ కూడా వ్యర్థమైన వాటి వైపు వారి కళ్ళు చూడకుండా వారు యోగ్యముగా నీ ప్రజలై ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. క్లాసెస్లో వారికి తోడుగా ఉండండి, భద్రపరచండి, కార్యము జరిగించండి, మీ సహాయం దయచేయండి. క్లాసెస్లో వారికి తోడు ఉండండి. ఏది అవసరమో చదువుకోవడానికి సహాయపడము. ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో కూడా బిడ్డలకు ఎంతో మీ కాపుదల, మీ భద్రత దయచేయము. కొంతమంది జాబ్ లేక కష్టపడుతున్నారు. వారికి సరైన జాబ్ అనుగ్రహించి కుటుంబ పోషణ, సంఘ సేవ కొరకు సిద్ధపరచము. ఈ కష్టకాలంలో మందిరము లేదు. అలాంటి సమయంలో సేవకులను మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రజలు కాలం గడుపుతున్నారు. పేదలు ఎంతో మంది ఉన్నారు. పేదలను పోషించము, సేవకులను పోషించము. మీరు పిలిచే దేవుడు నమ్మదైన దేవుడు. ప్రతి విధమైన ఆటంకాలు, అవరోధాలు తీసివేయము. బలహీనులుగా, రోగులుగా, మరణ పడకల మీద ఉన్న వారిని స్వస్థపరచండి. వెంటిలేటర్స్ మీద, ఆక్సిజన్ మీద ఎదురు చూస్తున్న వారి కొరకు బెడ్స్ లేవు. వారికి కూడా కావాల్సిన ఆరోగ్యాల భద్రత దయచేయి. యవనస్తులు వారి భవిష్యత్తు వివాహాల కొరకు సిద్ధపరచు, భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధపరచు, తిరిగి చదువుల కొరకు సిద్ధపరచు. కావాల్సిన సీట్స్ అనుగ్రహించము. ఏదైతే చేయడానికి ఉద్దేశిస్తున్నారో వారి అక్కర్లు తీర్చు. ఆశల ప్రాణంను తృప్తిపరచు. చిన్నపిల్లల చదువుల్లో కూడా తోడుకుండము. కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక కాలం గడుపుతున్న కుటుంబాలను ఐక్యపరచము. రక్షించబడి మరలా వెనకకు తిరిగి కాలం గడుపుతున్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడని వారు మరలానే వైపు తిరిగినట్లు సహాయపడు. ఆత్మకార్యం జరిగించు. ఎండల దెబ్బ నుండి ఎండ దెబ్బను తప్పించు. ఎవరు కూడా తన అనాలోచితంగా బయటికి వెళ్లకుండా తండ్రి ఆలోచించి ఏది అవసరం ముఖ్యమైన కారణాలతో వస్తూ ఉన్నప్పుడు కూడా మీ సన్నిధి దయచేయి. సేవకులుగా అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా మీ దైవికమైన సన్నిధి, మీ తోడు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అన్ని విషయాల్లో మాయం పొందమని మీ చేతులకే మనం అప్పగించుకుంటూ మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం చేరుచిన పరిశుద్ధులందరికీ ఆన్లైన్లో ఏకీభవిస్తూ వాక్యం వింటూ ప్రార్థనలో పాల్పొందుతున్న వారికి కష్టం, దుఃఖం, శ్రమలో ఉన్న వారిని విడిపించి కాపాడి భద్రపరిచి ఇది మనకు సదాకాలం తోడే ఉండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.